ఆ మంత్రి పదవులు ఎవరికి? ఖాళీగా 6, ఆశావాహులు ఎందరో, సీనియర్ల ఆశలు, జూనియర్ల ఎక్స్పర్ట్స్. దాంతో తొలి విడతలో 10 మంది మంత్రులు. కేబినెట్ విస్తరణపై రేవంత్కి ఫుల్ పవర్స్, అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి ఫోకస్, ఇతర పార్టీల వలసవాదుల గ్యారంటీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 10 మంత్రులతో సర్కార్ ఏర్పాటైన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే లెక్కల ప్రకారం మాత్రం 16 మంత్రులు ఉండాలి. సో ఇంకా 6గురికి సంబంధించి మంత్రి పదవులు ఇవ్వచ్చు అన్న మాట ఏర్పడుతుంది. దీంట్లో చాలా వరకు కూడా ఎవరి లాబింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీ పోతున్నారు, దీపాదాసు మున్సిని కలుస్తున్నారు, కేసీ వేణుగోపాల్, మాణిక్యరావు ఠాకరట, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ పిఏ, వీళ్ళ పిఏ, వానివాడు వీనివీయుడు, డ్రైవర్లను, మన్ను మశానం, ఇంట్లో బాయ్, ఆఫీస్ బాయ్ అందరినీ కలిసి నాకు మంత్రి పదవి ఇప్పి నీకు ఇంత ఇస్తా, నాకు మంత్రి పదవి ఇంతి నీకు ఇంత ఇప్పిస్తా అని తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. గట్లున్నది పరిస్థితి. ఇక కోర్టులో ఉండగానే అరెస్టు. సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సిబిఐ. అరెస్టుకు అనుమతించిన కోర్టు 5 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్. 3 నెలలుగా తిహార్ జైళ్లలో సీఎం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం అంటూ కూడా ఏం లేదు. కేజ్రీవాల్ను ఎట్లనైనా రాజకీయ పతనం చేయాలి. అయితే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలి, లేకపోతే తనను ఇట్లనే మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టాలనే పంచాయతీ కొనసాగుతుంది. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది మనం కమింగ్ సూన్ చూస్తాం. ఎంత దగ్గరనే ఉన్నది, దగ్గర 2-3 రోజులలో అసలు సినిమా అంతా బయటపడుతుంది. నేను చెప్తున్నా కదా, రేపు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు లాంటి నిర్ణయం ఇవ్వకపోతాడు. కేజ్రీవాల్ పార్టీ అద్భుతమైన మెజార్టీ ఇస్తుంది సార్.